అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు 6 వారాల దాకా జరిగేటటువంటి అవకాశం కనబడతలేదు. నిన్న తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సంబంధించినటువంటి నోటిఫికేషన్ల పైన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 9 పైన స్టే ఇచ్చినటువంటి పరిస్థితి హైకోర్టు. సో ఇప్పట్లో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగేటటువంటి అవకాశం కనబడతలేదు. 6 వారాల సమయం అంటే సుమారు ఒక నెల రోజుల కంటే పైనే, అంటే దాదాపు నెలన్నర దాకా ఎలక్షన్స్ జరిగేటటువంటి అవకాశం లేదు. హైకోర్టులో రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు పిటిషన్ వేసినటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే జీవో నెంబర్ 9 69% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో, రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని జీవో రూపంలో రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక జెడ్పీ చైర్పర్సన్లకు సంబంధించినటువంటి అంశంలో ఇగో ఈ జిల్లాలో 31 జిల్లాలు ఉంటే ఈ జిల్లాలో ఎస్సీలు పోటీ చేయాలి, ఈ జిల్లాలో ఎస్టీలు పోటీ చేయాలి, ఈ జిల్లాలో బీసీలు పోటీ చేయాలి, ఈ జిల్లాలో జనరల్ పోటీ చేయాలని చెప్పి రేవంత్ అన్న ఒక కీలకమైనటువంటి జీవోని గెజెట్ రూపంలో ఆయన రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న జీవో విడుదల చేసిన తర్వాత తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టిరు. ప్రెస్ మీట్ పెట్టి 9వ తారీఖు నుండి ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని చెప్పి తెరపైకి తీసుకొచ్చారు. 9వ తారీఖు నుండి ఇక నామినేషన్స్ కూడా వేయవచ్చు, పోటీ చేసేటటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అని కూడా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. వాస్తవానికి హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో విచారణ జరిగినటువంటి నేపథ్యంలో పండగ కంటే ముందు హైకోర్టులో విచారణ జరిగింది. పండగ తర్వాత వినండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పిండు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏం చెప్పిండు, సార్ ఈ కేసు ఇప్పుడు కాదు, పండుగ సంబంధించినటువంటి హాలిడేస్ అయిపోయిన తర్వాత వినండి అని చెప్పుడుతోటే ఓకే, హాలిడేస్ అయిపోయిన తర్వాత 8వ తారీఖు ఈ కేసు మళ్ళీ వింటాము, కానీ అప్పటిదాకా ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రావద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినారు. అడ్వకేట్ జనరల్ సరే అని చెప్పిండు. 8వ తారీఖు విచారణ ఉంటే 9వ తారీఖు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. సో 8వ తారీఖు విచారణ జరిగింది. నిన్నగాక మొన్న 8వ తారీఖు రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ పైన విచారణ జరిగింది. ఆ విచారణ జరిగిన తర్వాత దాదాపు ఆ రోజు విచారణ మొత్తం జరిగింది. నెక్స్ట్ డే అంటే 9వ తారీఖు విచారణను వాయిదా వేసేటటువంటి కార్యక్రమం చేసిరు. 2:15 విచారణ అని చెప్పి హైకోర్టు చెప్పినారు. సో నిన్న 2:15 విచారణ స్టార్ట్ అయింది. నిన్న దాదాపు మధ్యాహ్నం సాయంత్రం కల్లా 4 గంటలకు ఒక క్లియర్ కట్ తీర్పు వచ్చినటువంటి పరిస్థితి. ఆ తీర్పు వచ్చిన తర్వాత రేవంత్ అన్న తలలు పట్టుకునేటటువంటి సిచ్యువేషన్. రేవంత్ అన్నతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు తలలు పట్టుకున్నారు, బీసీ నాయకులు తలలు పట్టుకున్నారు. రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం నిన్న కొంత ఉపశమనం దొరికింది వాళ్ళకి. అయితే దాదాపు 200 నుండి 300 మంది మొన్న హైకోర్టు కాడ వెయిట్ చేశారు. నిన్ననే హైకోర్టు కాడ వెయిట్ చేసి అసలు తీర్పు ఏమొస్తుంది, ఏం జరగబోతుందని చెప్పి రకరకాలుగా వాళ్ళు నిన్న హైకోర్టు దగ్గరనే ఉన్నారు. తీర్పు వచ్చుడుతో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వలన ఇదంతా జరిగిందని చెప్పి బీసీ నాయకులు కొంతమంది ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కొంతమంది బీసీలు నినాదాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. దిష్టి బొమ్మలు కూడా దహనం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా మనం చూసినాం. అయితే బీసీలు ఒక నినాదాన్ని తెరపైకి తీసుకొస్తారు. తెలంగాణ బంధు అనేటటువంటి నినాదాన్ని తీసుకొస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ కావాల్సిందే, రేవంత్ రెడ్డి వల్లనే రిజర్వేషన్ మిస్ అయింది కాబట్టి 80% మాకు రిజర్వేషన్ ఇచ్చేదాకా తెలంగాణ బంద్ చేస్తాం, తెలంగాణలో షాపులు, బస్సులు, కార్లు ఏది నడవద్దు, అన్ని బంద్ కావాల్సిందే, మా హక్కులను ఇబ్బంది పెడుతుర్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు, అలాంటి బీసీలకు 42% రిజర్వేషన్ రాకపోతే ఎందుకు ఇంకా? ఈ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్ల వెనకాల కూడా రేవంత్ రెడ్డి హస్తమే ఉంది. రేవంత్ రెడ్డే ఈ లీడర్లను కోర్టుకు పంపించిండు, కోర్టులో పిటిషన్ వేయించిండు. కాబట్టి రేవంత్ రెడ్డి చేయబట్టి ఇదంతా జరుగుతుంది అనేది పబ్లిక్కి సంబంధించినటువంటి వర్షన్, కొంతమంది బీసీ లీడర్లకు సంబంధించినటువంటి వర్షన్. కాబట్టి రేవంత్ రెడ్డి పైన నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది లీడర్లు వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ధర్నాలు చేస్తారు, వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ బంద్ అని చెప్పి బ్యానర్లు, ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆర్ కృష్ణయ్య కూడా తెలంగాణ బంద్ పిలుపునిచ్చిండు, ప్రకటించే కార్యక్రమం చేసిండు. తెలంగాణ బంద్ను పిలుపునిస్తున్నామని, కాలేజ్ అన్ని బంద్ కావాలి, ఆ రోజు హాలిడే కావాల్సిందే అనేది ఆర్ కృష్ణయ్యకి సంబంధించినటువంటి వర్షన్. మొత్తానికి హైకోర్టులో జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో తర్వాత నిన్నటి నుండి నామినేషన్స్ కూడా వేసారు. కొంతమంది పోటీ చేసేటటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పోయి నామినేషన్స్ కూడా వేసారు. ఆ నామినేషన్స్ రేవంత్ రెడ్డి జీవో పైన స్టే వచ్చింది. ఇప్పుడు ఈ స్టే పోవాలంటే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల టైం ఇచ్చారు. సో ఈ 4 వారాల టైంలో మళ్ళీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు ఏం చెప్పినారు, కౌంటర్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 4 వీక్స్ టైం ఇస్తున్నా, తర్వాత రిప్లై పిటిషన్ దాఖలు చేయడానికి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లకు 2 వారాల టైం ఇచ్చిన.
అంటే దాదాపు 6 వారాలకు సంబంధించినటువంటి టైం ఇస్తా ఉన్నామని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి అంశం. కాబట్టి ఈ 4 వారాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలి, కౌంటర్ పిటిషన్. ఈసారి కౌంటర్ పిటిషన్ ఎట్లా దాఖలు చేయాలి? ఇష్టానుసారంగా దాఖలు చేస్తే నడవదు. కౌంటర్ పిటిషన్ ఎట్లా దాఖలు చేయాలంటే అసలు ఆ రిజర్వేషన్కి సంబంధించిన అంశం ఏంది, రేవంత్ రెడ్డి కులగణన ఎట్లా చేసిండు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది జనరల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇదంతా వెరిఫికేషన్ చేయాలి. ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ వెరిఫై చేసి అసలు మొత్తం డేటా మొత్తం తీసి అప్పుడు సైంటిఫిక్ డేటా అంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటే మేము 69% ఎట్లు ఇస్తున్నాం, 42 వాళ్ళకి ఎట్లు ఇస్తున్నాం, 27 వీళ్ళకి ఎట్లు ఇస్తున్నాం, ఇదంతా కూడా కోర్టుకు చెప్పేటటువంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే రేవంత్ అన్న కొన్ని తప్పులు చేసేటటువంటి కార్యక్రమం చేసినాడు దీంట్లో. ఇప్పుడు రేవంత్ అన్న చేసేటటువంటి తప్పులు ఏందట అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ గ్రామ పంచాయతీలో బీసీలు పోటీ చేయాలి, ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీలు పోటీ చేయాలి, ఈ గ్రామ పంచాయతీలో ఎస్టీలు పోటీ చేయాలి, ఈ గ్రామ పంచాయతీలో జనరల్ పోటీ చేయాలని చెప్పి రేవంత్ అన్న రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. అయితే లోపాలు ఎక్కడ జరిగిందంటే, ఎక్కడ తేడా కొట్టిందంటే, ఇప్పుడు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ ఏంది, అసలు రిజర్వేషన్లు ఇవ్వడం తప్పంటలేరు, కానీ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చిర్రు, 50 కంటే తక్కువనే ఉండాలి. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక పాత తీర్పు ఉంది, కాబట్టి ఆ తీర్పు ప్రకారం ఉండాలి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ ప్రకారం ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండ అనేది రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్ల వర్షన్. అసలు ఏం జరిగింది తప్పిదాలు అనేది మనం మాట్లాడుకుంటే, రేవంత్ అన్న కొన్ని గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు ఏం జరిగింది అంటే, ఒక గ్రామ పంచాయతీలో మొత్తం ఎస్టీలే ఉంటారు, ఎస్టీలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు. అసలు ఆ ఊళ్ళో ఎస్సీలే లేరట. లేనటువంటి కాడ ఎస్సీ రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు అంటే రేవంత్ రెడ్డి కరెక్ట్ ఇయ్యలేదు. ఒక ఊళ్ళో మొత్తం బీసీలు ఉంటారు, అక్కడ ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది. మొత్తం బీసీలు ఉన్న కాడ ఎస్టీలే లేరు, ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఇచ్చారు? ఎవరు పోటీ చేస్తారు మరి ఎస్టీలు? అసలు ఎస్టీలే ఆ ఊర్లో లేరు, అసలు బీసీలే ఆ ఊర్లో లేరు, బీసీ రిజర్వేషన్ అంటారు. ఒక ఊర్లో ఎస్సీలే లేరు, ఎస్సీ రిజర్వేషన్, ఇట్లా రిజర్వేషన్లు ఇచ్చిండు. అంటే తప్పుడు రిజర్వేషన్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేసిరు అనేది ఒక పెద్ద వర్షన్. తర్వాత ఇంకో లోపం ఏం తెలుసా, ఒక ఊళ్ళో 95% బీసీలు ఉంటారు, 5% ఎస్సీలు ఉంటారు. ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిరట ఆడ. 95% బీసీలు ఉన్న కాడ 5% ఎస్సీలు ఉన్న కాడ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిరు. అంటే బీసీలు ఏమంటారు, 95% ఉన్నటువంటి బీసీలం మేము ఎస్సీల కోట్లేసి గెలిపియాలన్నా, ఇది బీసీలకు సంబంధించినటువంటి వర్షన్. తర్వాత ఎస్సీలు 95% ఉంటారు, బీసీలు 5% ఉంటారు, బీసీ రిజర్వేషన్ ఇచ్చిరు ఎస్సీలు ఎక్కువ ఉన్నటువంటి కాడ. ఎస్సీలు ఏమంటారు, ఇప్పుడు 5% ఉన్నటువంటి బీసీలకు మేము అందరం ఓటేసి గెలిపియాలన్నా, ఇది ఎస్సీలకు సంబంధించిన వర్షన్. కొంత ఊర్లే ఇదే జరుగుతుంది కథ, చాలా ఊర్లలో జరుగుతున్నటువంటి ఘర్షణ ఇదే, రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 వారాలలో ఎప్పుడైనా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. కౌంటర్ పిటిషన్ కూడా ఈసారి కొంచెం పద్ధతి ప్రకారం చేయాలి, ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ దెబ్బతిన్నది ప్రభుత్వం కాబట్టి ఈసారి అసలు ఏంది కథ, ఎట్లా 69% ఏ విధంగా ఇచ్చిండు, ఏం జరిగింది, ఎట్లా డేటా తీసిరు, ఏందనేది మొత్తం కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు కోర్టు విచారణ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక, వీళ్ళు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినాక రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన దానికి మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వాలి. రెడ్డి జాగృతికి సంబంధించిన లీడర్లు వాళ్ళకి 2 వారాల టైం ఇచ్చారు. 2 వారాలలో వాళ్ళు ఎప్పుడైనా రిప్లై పిటిషన్ దాఖలు చేయవచ్చు. కాబట్టి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం జరగకపోవచ్చు, దాదాపు నెల రోజులు టైం పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి నిన్న మాత్రమే ఫెయిల్ కాలే, అంతకంటే ముందే ఫెయిల్ అయ్యిండు. రేవంత్ రెడ్డి ఆగస్టు 6వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా పెట్టిండు. ఆ ధర్నాకు రాహుల్ గాంధీ రాలే. ఆ ధర్నా దేనికి చేసిండు, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని చెప్పి చేసిండు. రాహుల్ గాంధీ అటెండ్ కాలే ఆ మీటింగ్కి. అప్పుడే రేవంత్ అన్న ఫెయిల్ అయిపోయాడు. అప్పుడే కదా, అంతకంటే ముందు బీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఢిల్లీలో. 24 జూలైలో ఇస్తే జూలైలో కూడా సోనియా గాంధీ రాలే. సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి లేఖ పంపించింది, నేను రాలేకపోతున్నా అని చెప్పి. అప్పుడు రేవంత్ అన్న ఫెయిల్ అయ్యిండు, అటర్ ఫ్లాప్. ఢిల్లీలోనే రేవంత్ అన్న ఫెయిల్ అయ్యిండు, హైకోర్టులో కాదు. హైకోర్టులో కంటే ఢిల్లీలో కూడా ఫెయిల్ అయ్యిండు, హైకోర్టులో కూడా ఫెయిల్ అయ్యిండు. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న ఎట్లా చేయబోతున్నా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ బీసీ లీడర్లతో మీటింగ్ పెడతా ఉన్నాడట. అసలు రేవంత్ అన్న ఫస్టే స్టార్టింగ్లోనే ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడి ఇదంతా చర్చ పెట్టి ఏం చేద్దాం ఏందనేది ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్రకారం పోతే బాగుంటుండే. ఇష్టానుసారంగా మన డిసిషన్ ఫైనల్ మనం ఎట్లా చెప్తే అట్లా మనం ఏది చేస్తే అది నడుస్తుందంటే కాదు కదా. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కాపాడడానికి, న్యాయం కాపాడడానికి. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది, బీసీ బిల్లు పెండింగ్లో ఉంది, రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉన్నాయి. అన్ని బిల్లులు పెండింగ్లో ఉండి మేము బిల్డింగ్లు కడతామంటే ఎట్లా? బిల్లులు పెండింగ్లో ఉంటే మేము బిల్లులు కడతాం, లేకపోతే మేము బిల్డింగ్లు కడతాం. ఇవన్నీ రేవంత్ అన్న వర్షన్, ఇది కాని పని కదా. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యవహారం పైన బీసీ లీడర్లు మండిపడుతున్నారు. తెలంగాణ బంద్ చేస్తాం,
తెలంగాణ బంద్కు పిలుపునిస్తున్నాం, బంద్ ప్రకటించాల్సిందే అనేది బీసీ లీడర్లకు సంబంధించినటువంటి వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో.